దేవుడు ఎవరినైనా బ్లెస్ చేయాలి, మినిస్ట్రీని బ్లెస్ చేయాలంటే ఫస్ట్ సంఘాన్ని బ్లెస్ చేయడం మొదలు పెడతాడు. బై గివింగ్ నేచర్, షో యువర్ గివింగ్ నేచర్ and be blessed and receive this same God. Read it. I'm closing. This same God, and this same God who takes care of me will supply all your needs. Ever needs avi? Your needs. ఇప్పుడు నీకు అవసరం ఉండి ఎవరికి ఇచ్చావు? నీకు అవసరం ఉంటే ఖర్చు పెట్టక, నీకు అవసరం ఉంటే ఎవరికి ఇవ్వాలి? గట్టి చెప్పాలి. ఏమంటే ఆ రొట్టె తింటాను అన్నది ఆమె, నా పిల్లోడు నేను తిని చనిపోతాను. అవసరం ఎవరిది? ఆమెదే, ఆమె పిల్లోడిది. అప్పుడు ఏం చెప్పాడు దైవజనుడు? చెప్పాలి. ఎవరికి సప్లై చేయమన్నాడు? నీకు నీడ్ ఉంది కానీ ఎవరికి ఇవ్వమన్నాడు? మినిస్ట్రీకి ఇవ్వమన్నాడు. అప్పుడు ఎవరు బ్లెస్ అయ్యారు? చెప్పాలి. ఎవరికి సప్లై వచ్చింది? ఆ స్త్రీకి సప్లై వచ్చింది. కెన్ యూ బిలీవ్ దాట్? నాకు అసలే లేదురా బాబా, నేను నీ పిల్లోడు తిని చనిపోదామని నేను వస్తే నువ్వు అది ఇచ్చేయమంటే ఇప్పుడు నా నీడ్ ఎలా తీరుతుంది? నీ నీడ్ ఎంత ఉందో దాంట్లో ఉన్న ఆ కొంచెం పిండి అది తీసి ప్రభు పాదాల దగ్గర పెట్టి చూడు. అప్పుడు హీ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ ఫ్రమ్ హిస్ గ్లోరియస్ రిచెస్ విచ్ హ్యావ్ బీన్ గివెన్ టు అస్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఈ మిస్టరీ నేను నెక్స్ట్ వీక్ రివీల్ చేస్తాను. అసలు ఈ యొక్క రిచెస్ ఇందులో ఎలా ఇమిడ్చబడి ఉన్నాయి. వన్ స్క్రిప్చర్, ఐమ్ క్లోజింగ్. లాస్ట్ వీక్ నేను ఆపాను కదా, జాన్ చాప్టర్ 6. దిస్ మిస్టరీ ఈజ్ క్రేజీ మిస్టరీ. అసలు ఈ రిచెస్ ఎలా నీడ్స్ని మీట్ అవుతాయో చూద్దాం. ఎవరి నీడు ఎంత ఉన్నదో అంత పార్ట్నర్షిప్ దేవునితో పెట్టుకో. ద మూమెంట్ యూ సపోర్ట్ ద గాస్పల్, దేవుడు నిన్ను అబండెంట్గా బ్లెస్ చేస్తున్నాడు. ఈ సీక్రెట్ ఆఫ్ లివింగ్ని గివింగ్ ద్వారానే పుచ్చుకోవచ్చు, లేదంటే వేరే ఆప్షనే లేదు. ఇన్ కేసు ఉంది అంటే చెప్పండి, ఇమ్మీడియట్గా ఫస్ట్ పర్సన్ నేనే పార్ట్నర్షిప్ పెట్టుకోవడానికి. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెల 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అన్నారు. బ్రదర్స్ లిసన్. నెక్స్ట్ లైన్. వేరే లూకా సువార్తలో ఉంది, ఇంకా మీరు మళ్ళీ చూడొచ్చు, మాథ్యూలో ఉంటుంది, మీరు చూడొచ్చు. అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఆయన ఎత్తి పట్టుకున్నట్టు ఉన్నది. ఓకే, లిసన్. ఓకే, 2 ఎత్తిపట్టారు. దిస్ ఈస్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్. ఫిలిపియన్స్లోనే ఇక్కడికి వచ్చాం. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాడు. ఇంకొక మాటలో ఏమనుందంటే హీ కమాండెడ్ దెమ్, మేక్ దెమ్ సిట్. దట్స్ ఇట్. మాథ్యూలో ఏమనుంటుందంటే హీ కమాండెడ్ దెమ్. ఆయన ఒక కమాండ్ రిలీజ్ చేశారు. సిట్ అంటే సిట్, కూర్చో అంటే కూర్చున్నారు, అంతే. నో ఆర్గ్యుమెంట్స్. ఓకే, డన్. ఆ చోట చాలా పచ్చిక ఉండేది కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. ఓకే, లిసన్ దిస్ సీక్రెట్. నెక్స్ట్ లైన్. యేసు ఆ రొట్టెలు పట్టుకొని, ఇంకో ట్రాన్స్లేషన్లో చేపలు కూడా ఉన్నది, పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించిరి. లిసన్ కేర్ఫుల్లీ. ఎన్నడు వినని మిస్టరీ. ఒకవేళ వినుంటే ప్రైజ్ గాడ్, బట్ లిసన్ దిస్. అలాగున్న చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. నాకు చెప్పండి, ఇక్కడ ఏమేమి కంటెంట్లు ఉన్నాయి? ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు. ఇవి ఏమైనా యేసుప్రభువు వారు రెండింటిని ఎత్తిపట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. వాళ్ళ దగ్గర కొంచెమే ఉన్నది. నీడేమో దగ్గర 5,000 మందికి ఉన్నది. నీడ్ ఎంతమందికి ఉంది అవసరమో, కానీ ఎవరికి ఏమన్నాడు దేవుడు? నాకు ఇవ్వండి. యేసుప్రభువు వారు తీసుకొని బ్రెడ్ ముక్కలు చేశారు. లిజన్ దట్, బ్రేక్ చేశారు, పీసెస్ అయినాయి. పీసెస్ అయిన తర్వాత వాటిని డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పారు. చేపలు కూడా పెట్టారు, వాళ్ళు తిన్నారు. లిజన్, వాళ్ళకి ఇష్టమైనంత మట్టుకు వడ్డించారు. నెక్స్ట్ లైన్. వారు తృప్తిగా తినిన తర్వాత, లిజన్,
వాళ్ళు తృప్తిగా తిన్న తరువాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో, దిస్ ఈజ్ ద కమాండ్మెంట్. ఇది మరి ఒక కమాండ్మెంట్, ఇది ఒక మరి ఒక కమాండ్. ఇంగ్లీష్లో చూడండి, ఇది పవర్ఫుల్. When they were filled, he said unto his disciples, gather up the fragments that remain, that nothing be lost. ఫ్రాగ్మెంట్స్ అంటే ముక్కలు. ఓకే, దట్ రిమైన్, మిగిలిపోయిన ముక్కలు, మిగిలిపోయిన ఏంటి ముక్కలు. ఓకే, లిజన్. ఆయన విరిచిందే ముక్కలు కదా. బ్రెడ్ మల్టిప్లై అవ్వలే, విరిస్తేనే మల్టిప్లై అయింది. సో విరిచిన తర్వాత మల్టిప్లై అయిన ముక్కల్ని వేరండి, గ్యాదర్ చేయండి అని అన్నారు. ఓకే, లిజన్. మళ్ళీ లైఫ్ టైం మీ పిల్లలకి చెప్పాలి ఈ మిస్టరీ. ఎందుకంటే సండే స్కూల్లో చెప్పి రుద్ది పాడి చేశారు మనల్ని, అంతేనా? ఓకే, దట్ నథింగ్ బి లాస్ట్. ప్రభు వారు వాళ్ళకి ఇచ్చిన కమాండ్ ఏంటంటే, మీరు ముక్కలు ఎత్తండి. అంటే వాళ్ళు తినేటప్పుడు కొన్ని ముక్కలు పడిపోయాయి, లేదా ఎత్తేటప్పుడు పంచిపెట్టేటప్పుడు స్లిప్ అయి కింద పడిపోయాయి. లిజన్ సిస్టర్, లిజన్ బ్రదర్. పడిపోయిన వెంటనే ఏది కూడా నష్టపోవద్దు. అంటే ప్రభువారి యొక్క కేర్ చూడండి. నష్టం అనేది జరగకోకుండా ఆయన ఇచ్చిన సప్లై, మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. ఆ నీడ్స్లో మిగిలిపోతాయి. పాయింట్ నెంబర్, నోటీస్ దట్ ఫ్రమ్ టుడే దిస్ క్రేజీ మనీ అనాయింటింగ్ ఈజ్ కమింగ్ అపాన్ us. మనందరి మీద ఇట్లాంటి ఫైనాన్షియల్ గ్రేస్ ఈరోజు ఈ ప్రార్థనతో దిగి వస్తున్నది. ఆమేన్. ఎస్, లిజన్. ఫ్రమ్ టుడే, ఆఫ్టర్ గాడ్ సప్లైస్, దేవుడికి ఇచ్చే కాడికి ఇచ్చారు. బట్ రిటర్న్ వచ్చిన తర్వాత అందరు తిని తృప్తి పొంది అన్ని అప్పులు తీరిన తర్వాత, అన్ని సమృద్ధిగా మనిషికి ఒక ఇల్లు కొన్న తర్వాత, మనిషికి ఒక కారు కొన్న తర్వాత, పెళ్ళిళ్ళు పేరెంటాలు అన్నీ అయిపోయిన తర్వాత మిగిలినవి కూడా ఎత్తమని చెప్పాడు దేవుడు. నథింగ్ బి లాస్ట్. లాస్ట్ అనేది కింగ్డమ్లో ఉండకూడదు. ఈ ఇయర్లో ఒక 3 సాలిడ్ ప్రాఫిటిక్ సిన్సియర్ సీరియస్ బిజినెస్లు ఒక్కొక్క ఫ్యామిలీలో ఎస్టాబ్లిష్ అవ్వును గాక. దట్స్ ఇట్. యూ షుడ్ స్టార్ట్ అండ్ నో లాస్. లాస్ట్ అనేది అందులో ఉండదు. నువ్వు ఎత్తుతావు, యు విత్డ్రా సంథింగ్. నథింగ్ బి లాస్ట్. దేవుడికి నచ్చని విషయం లాస్. అసలు యూ విల్ నాట్ లూజ్ ఆఫ్టర్ గివింగ్ టు గాడ్. హీ విల్ సప్లై. బట్ సప్లై అంటే నువ్వేం చేయాలంటే పొద్దున్న లేచి మన్నా ఏరుకున్నట్టు బ్రెడ్ క్రమ్స్ ఏరుకోవాలి. ఇట్స్ మీన్స్ గో అండ్ గ్యాదర్. ఆయన చెప్పిన మాట ఏం చెప్పండి? గ్యాదర్ అప్ అంటే నీకున్నటువంటి సప్లై అంతా నీ ఉన్న ఇంట్లో పడలేదు, అక్కడక్కడ పడ్డాయి. పోయి మార్కెట్లోకి పోయి ఏరుకొని రా, నీ బ్యాంక్ నిండుతుంది. దాట్స్ ఇట్. హీ విల్ ఫిల్. దాట్స్ ఇట్. గ్యాదర్ అప్. ఒకటే చోటు ఉంటే ఏమని అంటాం? అవి తీసుకో అంటాం. అక్కడక్కడ పడిపోయి ఉంటే ఏమంటాము? గ్యాదర్ చేయి అంటాం. నీ సప్లై ఎక్కడున్నది? మనుషుల మధ్యలో పడిపోయి ఉన్నది. నేను ఎంత సప్లై చేసిన తర్వాత అందరికి ఇవ్వంగా మిగిలిపోయినాయి, దేవుడికి ఇవ్వంగా అందరికి పంచంగా మిగిలిపోయినాయి. ఉన్న అప్పులన్నీ తీరిపోయిన తర్వాత మిగిలిపోయినాయి. వాట్ కైండ్ ఆఫ్ వర్డ్ ఈజ్ దాట్? ఆ పీస్ఫుల్ నైట్స్ బిగిన్ అవునుగాక ఈ రాత్రి. ఐ నీడ్ దట్ గ్రేస్. Let nothing be wasted. Let nothing be wasted. Wow. Thank you, Lord. Next line. Listen. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు. అందరు చూడాలి. మీ పక్కన వాళ్ళు చెప్పండి, అన్న చూడన్న ఒక్కసారి. సిస్టర్ ఇది ఒక్కసారి చూడండి సిస్టర్. చెప్పు. కాబట్టి వారు భుజించారు, తర్వాత వారి యొద్ద గ్యాదర్ చేసిన మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు. అంటే యేసుప్రభువారికి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు ఆ 5 రొట్టెలు మల్టిప్లై అయినప్పుడు వాళ్ళు తిన్నదే 5 రొట్టెలే, వాళ్ళ దగ్గర మిగిలినవి కూడా 5 రొట్టెలే.
మళ్ళీ వినాలి మీరు. వాళ్ళు తిన్నది 5 రొట్టెలే, మిగిలింది కూడా 5 రొట్టెలే. మిస్టీరియస్ పార్ట్ ఆఫ్ ద బ్రెడ్. 5 యవల రొట్టెల ముక్కలు అవి. ఈ 5 రొట్టెలే, ఈ 5 రొట్టెల ముక్కలే. అంటే కొత్త బ్రెడ్ అనేది ఇందులో లేదు. లిసన్ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. కొత్త బ్రెడ్ అనేది లేదు. 5 రొట్టెల్లో ఉన్న నేచరే యాక్చువల్గా న్యాచురల్గా, మళ్ళీ వింటున్నారు కదా, న్యాచురల్గా 5 రూపాయలు యాక్చువల్గా 5 రూపాయలే. ఆ 5 రూపాయలతో ఒకప్పుడు సంసారం అంతా నడిచేది. బాగా వినండి. కానీ ఇప్పుడు 5 రూపాయలకి అగ్గిపెట్టి కూడా రావట్లేదు. అంటే బయట ఉన్న అవసరతలకి నీ దగ్గర ఉన్న 5 రూపాయలు సరిపోవు, డిమాండ్ చేస్తున్నది. నీకున్న సప్లై, అంటే నీ దగ్గర ఉన్న సప్లైలో నువ్వు సంపాదించింది సప్లై సరిపోదు. కాబట్టి నీ దగ్గర ఉన్న 5 రొట్టెలు సాగదీస్తే 5 రొట్టెలే అవుతుంది, కానీ అంతకు పెరగదు. కానీ ఒరిజినల్గా వాళ్ళు తయారు చేసిన 5 రొట్టెలు న్యాచురల్గా అయితే ఒక 2 తినొచ్చు. కానీ అదే 5 రొట్టెలకి 2 చేపలకి సూపర్ న్యాచురల్ తగిలిస్తే యాక్చువల్గా ఆ రొట్టె తయారు చేసినప్పుడు 5గురికే సరిపోయేటట్టు చేశారు. అది న్యాచురల్ వే. కానీ దాన్ని ఎప్పుడైతే సూపర్ న్యాచురల్ టచ్ అయిందో, దేవుడికి ఇచ్చారో, దేవుడి నుంచి సప్లై మొదలైంది. సప్లై మొదలైనప్పుడు 5 రొట్టెలే మల్టిప్లై అయ్యాయంటే మీరు ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉన్నది. ప్లీజ్ రిమెంబర్, 5 రొట్టెలే యాక్చువల్గా ఆ పిండి క్వాలిటీ నిజంగా తయారు చేస్తే అది 5,000 మందికి రావాలి. కానీ దానికి ఈ లోకంలో ఉన్న నేచర్ ప్రకారం సిన్ నేచర్ ఎక్కువ ఉండడం వలన దాని యొక్క క్వాలిటీ తగ్గిపోయి 5గురు మాత్రమే సాటిస్ఫై చేస్తుంది. కానీ సూపర్ న్యాచురల్ ఎప్పుడైతే తగిలిందో యాక్చువల్ నేచర్ ఏంటంటే కనీసం 20,000 మందికి సరిపడే ఆ పిరికిడి పిండే 20,000 మందికి సరిపోతుంది. ఆర్ యూ గెట్టింగ్ దట్? కెన్ యూ సీ యాక్చువల్ నేచర్ సూపర్. నేను అందుకే అంటున్నా, ఒక విజన్ కూడా చెప్పాను. ఆ యొక్క నదికి ఆవల ఏవల ఒక వృక్షం ఉన్నది, ఆ ఫలములు జనాలు తింటున్నారు. సార్ అర్థమైందా నా మాట? యా సిస్టర్, ఓకేనా? యాక్చువల్గా ఆ పిండి ఎంతమంది సరిపోతుంది? 5గురికే సరిపోతుంది. అది ఫాలెన్ స్టేట్, అది పడిపోయిన స్థితి దాని దీన స్థితి, అది దాని సంపన్న స్థితి ఒకటి ఉన్నది. దాని సంపన్న స్థితి ఏంటంటే, యాక్చువల్ స్థితి ఏంటంటే అది 5గురికి 5,000 మందికి 20,000 మందికి సరిపడే సామర్థ్యం లోపలుండి దానికి సూపర్ న్యాచురల్ సప్లై దేవుడు ముట్టలేదు. దీన్ని దేవుడు ముట్టేంత వరకు మన బ్యాంకులో ఉన్న డబ్బులు అలాగే ఉంటాయి. దేవుడు ముట్టిన తర్వాత దాంతో బంగ్లాలు నువ్వు కొనొచ్చు. ఐ రిసీవ్ ఇట్ అను, ఇట్ విల్ హ్యాపన్. హోప్ యు ఆర్ గెట్టింగ్ మై సిస్టర్. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పేరు మీద దేవుడు డజన్ ఇండ్లు పెట్టాడు. ఆ గంపలు ఎత్తుదుము గాక. హోప్ యు ఆర్ గెట్టింగ్ దట్ రెవల్యూషన్. దాని నేచర్ అంతా పిరికెడి పిండే. కానీ ఎన్ని రొట్టెలు వస్తుంది? యాక్చువల్గా మనం ఒక మాట అనుకో, కేజీ రైసు తీస్తే ఎంత ఉంటుంది? మామూలుగా ఒక 4 గ్లాసులు అంత వస్తుంది. వండితే ఎంతమందికి వస్తుంది? ఎక్స్పాండ్ అవుతుందా లేదా? వండకపోతే మనం ఆఫరింగ్ మన దగ్గర పెట్టుకుంటే అలానే ఉంటుంది. 25 కేజీల బస్తా భుజం మీద ఇలా పెట్టుకొని ఎత్తుకొని వెళ్ళొచ్చు. కానీ అదే 25 కేజీలు వండితే అట్లీస్ట్ 100 మంది అని తింటారా లేదా? 100 మంది తినగలరు. అదే 25 కేజీలు మీ ఇంట్లో వండితే నలుగురు ఎంతమంది తింటారు? 4 ఉన్నారు ఇంట్లో. ఎన్ని గ్లాసులు పెడతారు? హార్డ్లీ 2.5 గ్లాసెస్, దాట్స్ ఇట్. అది ఎక్స్పాండ్ అవుతుందా లేదా ఉడికినప్పుడు? అలాగే ఈ 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళ దగ్గర ఉన్న చేపలు, అది దాని క్వాలిటీ, దాని యొక్క క్వాంటిటీ, దాని నేచరు అది 3గురికే సరిపోతుంది. బట్ వన్స్ ఆ వేడి, పరిశుద్ధాత్మ వేడి, కృతజ్ఞతాస్తుతులని వేడి తగలగానే అసలు దాంట్లో ఉన్న ఒరిజినల్ నేచర్ వచ్చింది. అసలు నేను డిజైన్ చేయబడ్డదే 5,000 మంది కోసం కదా అని ఎక్స్పాండ్ అవ్వడం మొదలుపెట్టింది. అది మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మిస్టరీ. సెకండ్ మిస్టరీ ఉంది ఇందులో, చెప్పాలనా? ఓకే,
వాళ్ళు పోగు చేసి 12 గంపలు ఎత్తింది ఏంటి? మన బ్రదర్, వాళ్ళు 12 గంపలు ఎత్తింది ఏంటి? బ్రెడ్ క్రమ్స్ లేదా ముక్కలు, ఫ్రాగ్మెంట్స్, ముక్కలు. ఆయన ఏమని రాశారంటే మిగిలిన 5 రొట్టెలు. అంటే ఆయన ఏం కన్సిడర్ చేస్తున్నారంటే ఎంతమంది తిన్నారో, ఎంతమంది ఎత్తారో, ఎత్తినవన్నీ కూడా అసలు 5 రొట్టెలే. యాక్చువల్ నేచర్ అది. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ గెట్టింగ్ ఆర్ నాట్, ప్లీజ్. వాళ్ళు ఎత్తింది కూడా 5 రొట్టెలే. 5 రొట్టెలు అంటే 5 రొట్టెల్లో ఉండే సామర్థ్యం అది. కానీ అది ఎంత అయింది? 12 గంపలు మిగిలిపోయింది. ఎంతమంది తిన్నారు? ఫైనల్గా దాని నేచర్ ఏంటి? న్యాచురల్గా అయితే ఎంతమందికి రావాలి? 2, 3. మనిషికో బ్రెడ్ తిన్న 5. కానీ దాంట్లో ఒరిజినల్ సూపర్ న్యాచురల్ ఎప్పుడు బయటకు వచ్చింది? దేవుడికి ఇచ్చిన తర్వాత. దేవుడి సప్లై ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్గా 5 రొట్టెల పిండికున్న నేచరు మినిమం 20,000 మందికి అవ్వాలి అసలు. యాక్చువల్గా అది ఒరిజినల్గా దానికి ఉన్న రైచస్నెస్, అది సరిపోయేది. కానీ పాపస్థితి ఉండడం కొరకు ప్రభు దగ్గరికి రానందుకు అది రాను ఇద్దరికే సరిపోయింది. ఒకప్పుడు 1000 సంవత్సరాలు బతికారు, ఇప్పుడు సేమ్ మనిషి 20 సంవత్సరాలు కూడా కష్టమవుతుంది. దట్స్ ద నేచర్, ఫాలెన్ స్టేట్. దట్స్ వన్ ఆఫ్ ద స్టేట్. అయితే వాళ్ళు ఎత్తింది ఏంటి? ఇక్కడ వాళ్ళ గంపలలో ఎత్తింది ఏంటి? ఫాస్ట్గా చెప్పాలి సిస్టర్, ఏమెత్తారు? మరి వేర్ ఈజ్ ద ఫిష్? ఏది కూడా నష్టపోవద్దని చెప్పిన దేవుడు ఫిష్ ఎక్కడికి పోయినా 3 బుక్స్లో చూడండి, ఫిష్ ఎత్తినట్టు లేదు. షో మీ దట్ ఫిష్. ఫిష్ ఎందుకు మల్టిప్లై అవ్వలేదు? ఫిష్ ఎందుకు? అందరు తిన్నారు, ఫిష్ తిన్నారా లేదా? తిన్నారు. మరి ఫిష్ ఎందుకు మిగలలేదు? కమాన్ యార్, కమాన్ సండే స్కూల్. వేర్ ఆర్ ద ఫిష్? ఏది నష్టపోవద్దన్నాడు, కరెక్టే. మల్టిప్లై అయితే రొట్టె అయింది, మరి ఫిష్ ఏమైంది? కమాన్. నెక్స్ట్ లైన్ ప్లీజ్. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనని చెప్పుకున్నారు. వావ్, వేర్ ఆర్ ద ఫిష్? ఒకసారి ప్రొఫెట్ మఖందేవ్ గారు ఒకసారి చెప్తా ఉంటే, యేసుప్రభు వారి కాలంలో చేసిన అద్భుతాలు ఏమన్నా ఉంటే అందులో ఒక పార్టిసిపేట్ కావాలంటే ఏం చేయాలి అని ఒక ప్రశ్న. అప్పుడు ఆయన అన్నారు, ఇట్ ఈస్ పాసిబుల్, ఇది సాధ్యము. మన స్పిరిటు మళ్ళీ యేసుప్రభు వారి కాలంలో అద్భుతాలు చేసిన ఆ డిస్పెన్సేషన్లోకి దేవుడు మన స్పిరిట్ని తీసుకెళ్ళి అక్కడ జరిగిన మిరకల్లో మనల్ని పార్టికర్స్గా మారుస్తాడు అన్న మాట నేను ఒకసారి విన్నాను. ఓ మై గాడ్. సో స్పిరిట్ ట్రావెలింగ్ అనేది జరగాలి. సరే, విల్ ట్రై. హౌ డు యూ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ దట్ స్క్రిప్చర్? దట్స్ ద క్వశ్చన్. అప్పుడు చూసినప్పుడు నేను ఇది చదువుతున్నప్పుడు నాకు మిస్ అయిన కంటెంట్, ఎక్కడ చూసినా ఫిష్ ఎత్తినట్లేదు. ఫిష్ ఏమైనట్టు ప్రభువా? వాట్ హ్యాపెన్ టు ఫిష్? ఫిష్ కూడా మల్టిపుల్ అవ్వాలి, ఫిష్ కూడా మిగిలిపోవాలి. ఓన్లీ రొట్టెలే ఎత్తారు, ఎందుకు ఫిష్ అవ్వలేదు? దట్ వాజ్ మై క్వైరీ. లిజన్, వీళ్ళు ఇంటికి వెళ్ళారు, 12 గంపలు ఎత్తుకొని పోయారు కొంతమంది శిష్యులు, మిగతా వాళ్ళు తిని ఇంటికి వెళ్ళారు. నెక్స్ట్ టైము మళ్ళీ కొన్ని చేపలు 7 రొట్టెలు ఎత్తుకొని అద్భుతం చేసినట్టు ఉన్నది లేదా? ఉన్నది. అప్పుడు మరి ఎక్కువ జనాలు వచ్చారు, వాళ్ళు వచ్చారు. యేసుప్రభు వెంట పడ్డారు వాళ్ళు. అప్పుడు అన్నాడు, మీరు తినడానికి తాగడానికి వస్తున్నారు కానీ ఎందుకు ఆ ప్రశ్న వేశారు అని చూస్తే, ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు మల్టిప్లై, అందరు తిన్నారు. కానీ రొట్టెలు మాత్రం మిగిలిన, చేపలు మిగలలేదు. కారణం ఏంటంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఈ తిన్న రొట్టె ఏదైతుందో సప్లై, ఈ తిన్న రొట్టెని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. కావాలంటే శిష్యులు చూడండిరా 12 గంపలు ఎత్తుకొని వచ్చారు అని చెబితే, మీరు తిన్నది వాస్తవేనంటే వాస్తవమే అన్నారు. ఫైనల్గా వీళ్ళు తిన్న రొట్టె వాళ్ళని మాట్లాడేటట్టు చేస్తుంది.
వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కరెక్టే, మరి అక్కడ వాళ్ళ గంపలలో రొట్టెలు ఉన్నాయి, కరెక్టేరా, నేను నమ్ముతాను, మరి ఫిష్ అయ్యి అని అడిగారు వాళ్ళు. దిస్ వాజ్ దర్ కన్వర్జేషన్ వెన్ ఐ విజిట్ దట్ లొకేషన్. ఫిష్ ఏమైనా అని అంటే అప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్, ఒక మిరకల్, ఒక సప్లై నీకు జరిగిన తర్వాత కరెక్టే మేము రొట్టె తిన్నాం, దానికి సాక్ష్యం ఏంటంటే నెక్స్ట్ టైం ఈ తిన్న సూపర్ న్యాచురల్ రొట్టెతో తిన్న వీళ్ళకి ఎప్పుడైతే ఆ యొక్క గాస్పల్ మిరకల్ జరిగిందో వీళ్ళకి చెప్పారు. చెప్పిన వెంటనే ఫిష్ ఏదిరా అని అన్నారు. అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వాళ్ళకు ఒక కమాండ్మెంట్ ఒకటి ఉన్నది, ఏమనంటే మీరు మనుషులను పట్టే జాలర్లు అవుతారని. ఫిష్ ఎవరంటే ఈ జరిగిన మిరకల్ నీకు జరిగింది, దేవుడు సప్లై చేశాడు. ఆ తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ గాస్పల్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ మనిషినే, సోల్నే ఒక ఫిష్గా పట్టుకొని రా అన్నది మిస్టరీ. హోప్ యువర్ లిసనింగ్. సీ ద ఫిష్. ఎందుకు దేవుడు నీకు సప్లై చేస్తున్న ప్రతి నీడ్ అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి? ఫిష్. గ్యాదర్ ద ఫిష్. నువ్వు గ్యాదర్ చేయాల్సింది మౌంటైన్స్ మీద కాదు, డౌన్ ప్లేస్లో, వ్యాలీ ప్లేస్లో, దీన స్థితిలో ఉన్న ఒక మనిషి, ఒక ఫిష్ దేవుడి యొక్క ఇంట్లోకి ఆ చేపల్ని వలేసి పట్టుకొని రా ఈ నదిలో నుంచి. ఆమేన్. థర్డ్ మిస్టరీ ఐఎమ్ క్లోజింగ్, విచ్ ఈస్ మైండ్ బ్లోయింగ్. ఈ 12 గంపలు ఎక్కడి నుండి వచ్చినాయి? See? This was the revelation. ఆ బాలుడు, ఆ పిల్లలు చిన్న బాస్కెట్లు తీసుకొచ్చి ప్రభు చేతిలో పెట్టారు. 5 రొట్టెలు 2 చేపలు. లిసన్, మీరు అనుకుంటున్నట్టు 5 రొట్టెలు 2 చేపలే కాదు మల్టిప్లై అయినాయి, బాస్కెట్ కూడా మల్టిప్లై అయింది. You won't believe that, right? That's the revelation. నువ్వు దేవుడికి చాక్లెట్ ఇచ్చినా అది నీ జీవితంలో దేవుడు తిరిగి క్రెడిట్ చేస్తాడు. Can you believe that? Basket multiplied into 12 disciples in charge వాళ్ళు. అందుకని 12 మల్టిప్లై అయినాయి. 13 అయ్యంటే 13 అయ్యేటి, 50 అయ్యంటే 50 అయ్యంటే. ఈ 12 నెలలు మీ ఇంట్లో బాస్కెట్లు మల్టిప్లై అవుతాయి. 12 months. ఫస్ట్ వీక్లో ఒక మాట చెప్పాను, 12 wells, 12 నీటి ఊటలో ఇవి 12 బాస్కెట్లు మల్టిప్లై అవుతాయి. బట్ వెన్ యూ పార్ట్నర్ విత్ గాడ్, లుక్ ఎట్ యువర్ సప్లై. ఈవెన్ చాక్లెట్ ఇస్తే చాక్లెట్ కవర్ కూడా మల్టిప్లై అవుతుంది. దట్స్ వాట్ ఐ సా. ద లార్డ్ టోల్డ్ మీ, లుక్ ఎట్ దిస్ బాస్కెట్. ఫిష్ ఎక్కడి, ఈ బాస్కెట్ ఎక్కడిది? 12 గంపలు శిష్యులకు ఇచ్చారు, ఇవి మల్టిప్లై చేయండి అని. ఇఫ్ యూ డోంట్ బిలీవ్, యూ వోంట్ రిసీవ్ ఇట్. ఇఫ్ యూ బిలీవ్ ఇట్, డెఫినెట్లీ విల్ రిసీవ్ ఇట్. నమ్మితే నువ్వు దాన్ని పొందుకుంటావు. పక్కన వాళ్ళు చెప్పండి, నమ్మితే నువ్వు పొందుకుంటావు. ఏ బ్రదర్, బాస్కెట్ ఎట్లా మల్టిప్లై అవుతాయి? ఇన్ని రోజులు ఎట్లా నమ్మే 5 రొట్టెలు మల్టిప్లై అయినంటే? ఇన్ని రోజులు ఎట్లా నమ్మావు 5 రొట్టెలు 2 చేపలు మల్టిప్లై అయినాయి అంటే? అలాగే నీ ఇంట్లో ఉండేటటువంటి గ్లాసులు, నీ ఇంట్లో ఉండే బెడ్షీట్లు మల్టిప్లై అవుతాయి. అవి పిల్లలకు అంటాయి, కనాలి, అంతే. దట్స్ ఇట్. మై గాడ్ shall supply all, na God, the same God who provided, who took care of Pastor Sunil is coming into your account today in Jesus' mighty name. This is the secret of living in every circumstances. 5 రొట్టెలు 2 చేపలు. What God saw is expansion.